హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు దివాళీ స్పెషల్ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దివాళీ అంటేనే స్వీట్స్ కదండి. సో ఇవాళైతే నేను సింపుల్గా ఈజీగా చేసుకునే రవ్వ కేసరి చూపిస్తున్నాను. దీనికి ముందుగా మనం ఒక తడకా ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా నీట్గా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నెయ్యి అనేది 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలనేది లేదండి, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. సో నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను రవ్వ, బొంబాయి రవ్వ, అది వేసుకొని వేయించుకుంటున్నాను. బొంబాయి రవ్వ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ అస్సలు రాకూడదు, మంచిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. బొంబాయి రవ్వ తొందరగా మనకి మాడిపోతుంది కాబట్టి సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. ఏ మాత్రం ఒక్క సెకండ్ వదిలేసినా కూడా మాడిపోతుంది. ఒక్క స్పూన్ రవ్వ మాడినట్టు అయినా సరే మనకి స్వీట్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, మాడు వాసన వచ్చేస్తుంది, టేస్ట్ కూడా మారిపోతుంది, స్మెల్ కూడా ఇంకా కలర్ కూడా బాగుండదు. కాబట్టి రవ్వ కేసరి చేసే దానిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రవ్వ వేయించుకోవటంలోనే ఉంటుంది. రవ్వ చక్కగా గోల్డెన్ కలర్లో వేయించుకుంటే టేస్ట్, స్మెల్ అన్నీ చాలా బాగుంటాయి. సో ఆ బాండి నాకు చిన్నదైందని చెప్పేసి వేరే దానిలో వేసుకొని చూసారా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాను. సో చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏ గ్లాస్తో అయితే మీరు బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 1:3 అనమాట. అప్పుడైతే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళని మనం మరగబెట్టుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత ఈ నీటిని మనం వేయించి పెట్టుకున్నాం కదా ముందర బొంబాయి రవ్వ, ఆ నీళ్ళల్లో వేసేసుకోవడమే. సో ఇప్పుడు ఈ నీళ్ళల్లో చక్కగా మనం ఉడికించుకుందాము. నార్మల్ వాటర్ అయినా పోయచ్చు కదా, వాటర్ హీట్ చేసి ఎందుకు వేయాలంటే నార్మల్ వాటర్ పోసేస్తే రవ్వ కుదించుకుపోయినట్టు చప్పబడిపోతుంది, అందుకని వేడి నీళ్ళే వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో బొంబాయి రవ్వ అదే గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. స్వీట్నెస్ మీరు ఒకవేళ అంత ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే 1 గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది. సో చూసారా రవ్వ చక్కగా ఉడికి దగ్గర పడింది కదా. ఇప్పుడు ఈ టైంలో రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాతే షుగర్ వేయాలి. రవ్వ ఉడకకుండా షుగర్ వేసేస్తే ఇంకా రవ్వ ఉడకదనమాట, అట్లాగే కసకసలాడుతూ బాగుండదు. రవ్వ పూర్తిగా చక్కగా ఉడికిన తర్వాత మనం షుగర్ వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు టైట్గా ఉంది కదా ఉడికింది, మళ్ళీ షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగి మళ్ళీ అదంతా కూడా కొంచెం లూజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడి ఉడుకుతుంది అనమాట. సో ఈ స్టేజ్లో అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి, అంత మంచి స్మెల్ వస్తుంది. అలా ఇంకా ఉడికిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. అలాగే మీరు ఎవరైనా ఫుడ్ కలర్ వేసుకోవాలి బాగా కనిపించడానికి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లేదు. అదంత మంచి హెల్దీ కాదు కదా, ఏదైనా ఆర్టిఫిషియలే కదా, కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీరు ఎవరైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఇంకా మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. జనరల్గా అయితే 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 1/2 గ్లాస్ నెయ్యి పడుతుంది. అప్పుడు గుమగుమలాడుతూ పండగలకి చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి పండగలకే కాబట్టి మనము నెయ్యి తీసుకోవచ్చు. లేదు వద్దు అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం నెయ్యి, నేను చూపించినట్టుగా కొంచెం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 1/2 గ్లాస్ నెయ్యి పడుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇక్కడ పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. దీపావళి రోజు మనం లక్ష్మీదేవికి స్వీట్ చేసి నైవేద్యం పెడతాం కదా, అమ్మవారికి పచ్చకర్పూరంతో చేసిన స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి లాస్ట్లో పచ్చకర్పూరం నేను వేసుకున్నాను. మీరు కూడా మీకు ఆ పచ్చకర్పూరం టేస్ట్ నచ్చితే మీరు కూడా వేసుకోండి. స్వీట్ చేసిన తర్వాత నేను దేవుడికి నైవేద్యం పెట్టాను. ఏ రోజైనా సరే నేను స్వీట్ అంటూ చేస్తే అది దేవుడి దగ్గర పెడతాను. సో తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో చక్కగా మనం రవ్వ కేసరి అని మనం వేసిన నట్స్ అన్నీ వచ్చేలాగా తీసుకొని సర్వ్ చేసామంటే సూపర్గా ఉంటుంది. అందరూ చాలా బాగుంది అని మీకు బెస్ట్ కామెంట్స్ ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఇదే పద్ధతిలో రవ్వ కేసరి ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అలాగే సత్యాస్ వరల్డ్ ఛానల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel for more videos. Bye.